దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. చూడండి, ఒక సేవకుడు తన సంఘానికి పత్రిక రాస్తున్నాడు. దేని గురించి ఎక్కువ వరి అవుతున్నాడంటే, సంఘం యొక్క విశ్వాసం ఎక్కడ సన్నగిల్లిపోతుందేమోనని, సంఘం యొక్క విశ్వాసం ఎక్కడ మరి శ్రమలలో ఇబ్బందికరమైన పరిస్థితులలో మరి తొట్టిల్లిపోతారేమోనని సేవకుడు బాధపడతా రాస్తున్నాడు ఈ మాటలు. ఎస్, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొద్దకు చేరేంత వరకు మనం అన్నింటికంటే కాపాడుకోవాల్సింది విశ్వాసం. మీరు చూడండి, అపోస్తుడైన పౌలు గలతీ పత్రికలో అంటాడు, తిమోతి పత్రికలో అంటాడు, ఏమని అంటాడు? విశ్వాసమును కాపాడుకుంటుని. దేని నుంచి కాపాడుకున్నాడండి? కాపాడుకోవటం అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ? అసలు దేని నుంచి కాపాడుకున్నాడు విశ్వాసాన్ని? ఎస్, శ్రమకుడు శోధకుడు మనల్ని శోధిస్తున్నప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితాల్లోకి అనుమతించినప్పుడు మనం ఆ పరిస్థితులన్నింటిలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎస్, సాతాను యొక్క టార్గెటే విశ్వాసం. యోబు దగ్గరికి డబ్బు కోసం రాలేదు, ఆరోగ్యం కోసం రాలేదు, పిల్లల కోసం రాలేదు, ఆస్తి కోసం రాలేదు. యోబు జీవితంలో దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించడానికే సాతానుడు వచ్చాడు. అన్నీ తీసేశాడు కానీ విశ్వాసాన్ని తీయలేకపోయాడు. అందుకని విశ్వాసాన్ని తీయలేకపోయటాన్ని బట్టి విశ్వాసం ద్వారా అన్నీ సంపాదించుకోగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఈ విషయంలో కొంచెం మనం ఒకంత ఆలోచించాలి. మన పరిస్థితుల్లో, మన వ్యతిరేకతల్లో దేవుని దూషించేవారిగా, దేవుని అవమానించేవారిగా, దేవుని బాధ పెట్టేవారిగా, దేవుడు నాకేం చేశాడు అనే ఒక కొన్నిసార్లు కృంగుదల కూడానండి దేవునికి అది సంతోషం కాదండి. దేవుణ్ణి పెట్టుకొని మనం కృంగిపోవటం కూడా ఆయనకి సంతోషం కాదు. దేవుడు లేకపోతే కృంగిపోవాలి, దేవుడు ఉండి కృంగిపోవటం ఎందుకు మనం? అవునా కాదండి? అందుకనే దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినప్పుడు విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక్కడ సంఘం గురించి కూడా పౌలు వరి అవుతుంది. అదే, మీ విశ్వాసాన్ని చూసినప్పుడు మేము ధైర్యం వచ్చింది, కానీ మీరు వెళ్తున్న శ్రమలలో, శోధనల్లో మరి ఆ శోధకుడు మిమ్మల్ని ఏమైనా శోధించి ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఏమైనా వెనకబడిపోతారేమోనని నేను భయపడ్డాను అని ఈ తెస్సలోని పత్రికలో సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో మీ విశ్వాసం కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వ్యతిరేకతలు రావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు, మనుషులు నిందించవచ్చు, మనుషులు వెలివేయచ్చు, మనుషులు మనం తక్కువ చేసి చూడవచ్చు, ఏదైనా జరిగినాయి. అవస్థత రావచ్చు, లేమి రావచ్చు, సహాయానికి ఎవరు నిలబడకపోవచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఏంటంటే ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. ప్రభువు నాకు సహాయుడు అని నేను ధైర్యముగా చెప్పగల వారమే ఉన్నాం. ప్రపంచం బద్దలైపోయినా సరే ఈ మాట మనం చెప్పగలగాలి కదా, ప్రభువు నాకు సహాయుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటతో మనం పురుగొల్పుకుంటూ దేవుని రాకడ వరకు, మన పోకడ వరకు విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మనందరం కూడా ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.